సిరియా మొన్నటి వరకు అంతర్యుద్ధంతో అట్టుడికిన దేశం. అయితే ఇప్పుడు సిరియాలో అంతర్యుద్ధానికి బదులు ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరుకుంది. సిరియాను ఆక్రమించుకున్న తిరుగుబాటుదారులే తమలో తాము ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో సిరియా భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. మరి సిరియాలో సాధారణ పరిస్థితులు రావాలంటే ఏం చేయాలి? సిరియాను విడిచిపోయిన పౌరులు తిరిగి స్వదేశానికి చేరుకునే అవకాశాలు ఉన్నాయా? లెట్స్ వాచ్. యుద్ధాలు మనుషుల ప్రాణాలు తీయటమే కాదు, దేశాల ఆర్థిక వ్యవస్థలను దెబ్బతీసి భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తోంది. ఆ దేశంలో మెరుగైన జీవన ప్రమాణాలు రావాలంటే సుస్థిర ప్రభుత్వం ఏర్పడి సుదీర్ఘకాలం పాటు పాలన సజావుగా సాగాలి. ఇప్పుడు ఇలాంటి సంక్షోభాన్నే ఎదుర్కొంటోంది సిరియా. తిరుగుబాటుదారులు దేశంలో అసద్ ప్రభుత్వాన్ని కూల్చేసి సిరియాను ఆక్రమించుకున్నారు. తిరుగుబాటుదారుల దెబ్బకు సిరియా అధ్యక్షుడు అసద్ దేశాన్ని విడిచి రష్యాకు పరారయ్యారు. దాంతో డమాస్కస్లో ఆధిపత్యం కోసం కుమ్ములాటలు జరగనున్నాయి. ఇలాంటి పరిణామాలతో సిరియా భవిష్యత్తు ఎలా ఉంటుందనేది ప్రశ్నార్థకంగా మారింది. అరబ్ వసంతంలో భాగంగా సిరియాలోనూ శాంతియుతంగా మొదలైన ప్రజాస్వామ్య ఉద్యమాన్ని అసద్ సర్కార్ అణచివేసింది. 13 ఏళ్ల నుంచి అంతర్యుద్ధం కొనసాగుతున్న సిరియాలో అకస్మాత్తుగా తిరుగుబాటుదారులు పైచేయి సాధించారు. ఇంతకాలం ఉద్యమకారులకు మద్దతుగా అమెరికా, ఐరోపా సమాఖ్య అసద్ ప్రభుత్వంపై ఆర్థిక ఆంక్షలు విధించాయి. రష్యా, ఇరాన్లు అసద్కు అండగా నిలిచాయి. ఉక్రెయిన్ యుద్ధంలో తలమునకలైన తర్వాత రష్యా అసద్ ప్రభుత్వానికి ఆయుధాలు పంపలేకపోయింది. సిరియాలో మోహరించిన తన దళాలను ఉక్రెయిన్ యుద్ధరంగానికి తరలించింది. మరోవైపు ఇజ్రాయెల్ దాడులతో హమాస్, హిజ్బుల్లా దళాలతో పాటు వారి మద్దతుదారైన ఇరాన్ కూడా బలహీనపడిపోయింది. ఆర్థిక సంక్షోభంతో సిరియా ప్రభుత్వం పోలీసులకు, సైనికులకు జీతాలు చెల్లించలేకపోయింది. దాంతో వారు ఆయుధాలు పడేసి నిష్క్రమించారు. తిరుగుబాటుదారులకు ఎదురేలేక రాజధాని డమాస్కస్ను ఆక్రమించారు. ఆధిపత్యం కోసం అసద్ ప్రభుత్వంపై జైత్రయాత్రకు హయాత్ తహరీర్ అల్ షమ్ సంస్థ ప్రధాన సారథిగా నిలిచింది. పోరాటంలో మరో కీలక పాత్రధారి అయిన సిరియన్ నేషనల్ ఆర్మీకి తుర్కియే అండదండలున్నాయి. గతంలో ఆల్ ఖైదా అనుబంధ సంస్థ అయిన నుస్రా ఫ్రంట్ ఆ తర్వాత హెచ్టీఎస్గా రూపాంతరం చెందింది. దానికి దాదాపు 30,000 మంది పోరాట యోధులున్నారు. అమెరికా, రష్యాలు 2 హెచ్టీఎస్ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించాయి. ఉదారవాద సంస్థగా కనిపించేందుకు హెచ్టీఎస్ 2016లో ఆల్ ఖైదాతో సంబంధాలు తెంచుకుంది. ఇంతకాలం రష్యా, ఇరాన్ల మద్దతు వల్ల దేశంలో 3/2 భూభాగం అసద్ ప్రభుత్వ ఆధీనంలోనే ఉండేది. అసద్ పతనంతో ఈ భూభాగంపై ఆధిపత్యం కోసం కుమ్ములాటలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే ఉత్తర సిరియాలో పలు ప్రాంతాలను తుర్కియే తన ఆధీనంలోకి తెచ్చుకుంది. ఇజ్రాయెల్ సిరియాలోని 500 సైనిక, నౌకాదళ స్థావరాలు, ఆయుధ డిపోలపై వైమానిక దాడులు జరిపి ధ్వంసం చేసింది. అవి తిరుగుబాటుదారుల చేతిలో పడకుండా గాజాలో హమాస్కు గానీ, లెబనాన్లో హెజ్బుల్లాకు గానీ చేరకుండా జాగ్రత్త పడింది. గోలన్ హైట్స్లోని అత్యున్నత శిఖరమైన హెర్మన్ను తన ఆధీనంలోకి తెచ్చుకుంది. అసద్ పరాజయంపై సిరియా ప్రజలే కాదు, తుర్కియే, లెబనాన్లలోని సిరియన్ శరణార్థులు కూడా సంబరాలు చేసుకుంటున్నారు. సిరియా జనాభా 2.32 కోట్లు కాగా వారిలో 54 లక్షల మంది ఇతర దేశాల్లో తలదాచుకుంటున్నారు. వీరిలో 31 లక్షల మంది పొరుగు దేశం తుర్కియేలోనే ఉన్నారు. సిరియా వలసదారులు తుర్కియేకి పెనుభారంగా పరిణమించి శరణార్థులు స్వదేశానికి తిరిగి రావడానికి వీలు కల్పించాలని కోరుతూ వచ్చిన అసద్ ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. ఈ సమస్యపై చర్చిద్దామని తుర్కియే అధ్యక్షుడు ఎర్డోగాన్ పలుమార్లు సూచించినా అసద్ ససేమిరా అన్నారు. పైగా సిరియా భూభాగం నుంచి తుర్కియే సైనిక దళాలను పూర్తిగా ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఆ పని చేస్తే తమ దేశంలోకి శరణార్థుల ప్రవాహం పెరిగిపోతుందని తుర్కియే ఆందోళన చెందింది. అంతేకాకుండా సిరియాలోని కుర్దుల వల్ల తమ ప్రాదేశిక సమగ్రతకు ముప్పు అధికమవుతుందని భావించింది. అసద్కు తుర్కియేతో సామరస్యం నెలకొల్పుకోవాల్సిందిగా రష్యా, ఇరాన్లు కూడా నచ్చజెప్పలేదు. పైగా సిరియాలోని కుర్దులపై తుర్కియే సైనిక చర్య చేపట్టకూడదని, తన దళాలను వెనక్కి పిలిపించాలని రష్యా డిమాండ్ చేసింది. దీనిపై ఆగ్రహించిన తుర్కియే అసద్పై పోరాటానికి తిరుగుబాటుదారులకు పచ్చజెండా ఊపింది. లెబనాన్లో ఇజ్రాయెల్, హెజ్బుల్లాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఇది ఇరాన్ బలహీనపడిందనటానికి నిదర్శనమని భావించిన సిరియాలోని తిరుగుబాటుదారులు అసద్పై అంతిమ పోరాటం ప్రారంభించారు. చివరికి విజయం సాధించారు. ఆర్థికంగా చితికిపోయిన సిరియాలో ఏర్పడే ఏ ప్రభుత్వమైనా పూర్తిగా విదేశీ సహాయంపై ఆధారపడాల్సిందే. సిరియా కొత్త ప్రభుత్వంలో ఛాందస భావజాలం కలిగిన హెచ్టీఎస్ ప్రధాన పాత్రధారిగా ఉండనుంది. ఈ భావజాలం అంటేనే గిట్టని సౌదీ అరేబియా, యుఏఈలు ఆర్థిక సహాయానికి ముందుకు రాకపోవచ్చు. ఖతర్ మాత్రం నిధులు ఇవ్వొచ్చు. సిరియా కుదుటపడాలంటే ఆ దేశ నూతన పాలకులు తుర్కియే, ఖతర్, సౌదీ, యుఏఈ, ఇజ్రాయెల్, జోర్డాన్లతో సంప్రదింపులు జరిపి ఒక సయోధ్య సూత్రాన్ని, సహాయ ప్యాకేజీని కుదుర్చుకోక తప్పదు.
ఈ ప్రక్రియకు అమెరికా సారథ్యం వహించాల్సి ఉంటుంది. అయితే ఉక్రెయిన్ సమస్య ముగింపునకు వస్తే రష్యా మళ్లీ సిరియాపై దృష్టి సారించక మానదు. సిరియాలో మళ్లీ రష్యా సేనలు ఎంటర్ అయితే అమెరికా కూడా తమ బలగాలను మోహరించే అవకాశాలున్నాయి. దీంతో రష్యా, అమెరికా మధ్య సిరియా కేంద్రంగా పరోక్ష యుద్ధం ప్రారంభం కావచ్చన్న అంచనాలు ఉన్నాయి. అదే జరిగితే సిరియాలో మళ్లీ అంతర్యుద్ధం ప్రారంభమవుతుందని విశ్లేషకులు అంటున్నారు.